ఏఐని ఆగం చేస్తున్న ఇండియన్ ప్రజలు, షామీ కార్లని కొనుక్కోవడానికి ఎగబడుతున్న చైనా ప్రజలు, ఎంజీ వింగ్జార్ ఈవీలో తప్పనున్న డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ తిప్పలు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ వేసుకొని ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఏమేంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్ అండ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాము. ఎలాంటి లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన ఒక 5 సెకండ్లు నేను నిజమేనేమో అని నమ్మేశాను. ఎందుకంటే ఈ వీడియోలో టెస్లా సైబర్ ట్రక్తో వ్యవసాయం చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసి నిజమైన వీడియో అని అనుకున్నారు కదా. ఎందుకని అనుకుంటామంటే టెస్లా మన ఇండియాలో లేదు, మనందరికీ తెలుసు. సైబర్ ట్రక్ కూడా ఇండియాలో లేదు. బట్ రీసెంట్గా సూరత్కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ఈ టెస్లాని దుబాయ్ నుండి ఇంపోర్ట్ చేసుకొని వాడుకుంటున్నాడు ఇక్కడ. ఏమో మేబీ వ్యూస్ కోసం ఆయన ఇలా వ్యవసాయానికి వాడాడేమో అన్న అజ్యంషన్కి వెళ్ళిపోయి నేను ఒక్క సెకండ్ నిజమే నమ్మేశాను. బట్ ఇది ఏఐతో క్రియేట్ చేసిన వీడియో. టెస్లా సైబర్ ట్రక్తో వ్యవసాయం చేస్తున్నారు, సూపర్ కార్స్తో వ్యవసాయం చేస్తున్నారు, కొన్ని డ్రోన్ రోబోట్స్తో వ్యవసాయం చేస్తున్నట్టు వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారు. ఇంకా డీప్గా వెళ్ళిపోయి మంకీతో వ్లాగింగ్ చేయిస్తున్నారు, క్యాట్తో మర్డర్లు చేయిస్తున్నారు. సో ఏఐని మన వాళ్ళు ఇలా వాడుతున్నారు. మరి ఈ క్రియేటివిటీని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. టైంపాస్ అయితే అవుతుంది కానీ ఎవరికి ఉపయోగం? సో ఈ క్రియేటివిటీ థాట్స్ పైన మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇక మనం న్యూస్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ హీరో మోటోకార్ప్ నుండి. మీ అందరికీ తెలుసు హీరో మోటోకార్ప్ వాళ్ళు వీదా VX2 అనే ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇండియాలో లాంచ్ చేశారు. సో ఇది బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్తో వస్తుంది. సో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది, దీని ఎగ్జాక్ట్ ప్రైజింగ్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది నేను డెడికేటెడ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరైనా మిస్ అయి ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఇది మనకి ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది అనేది సూన్ నేను రివ్యూ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్రైస్ అయితే బాగా పెట్టారండి. మీరు వితౌట్ బ్యాటరీ ప్యాక్ తీసుకుంటే దీని కాస్ట్ 60,000 నుండి స్టార్ట్ అవుతుంది. విత్ బ్యాటరీతో తీసుకుంటే 1 lakh బేస్ వేరియంట్, 1.1 lakh టాప్ ఎండ్ వేరియంట్ ప్రైస్ పెట్టారు. సో ప్రైజింగ్తో నాకు ఇష్యూ ఏమీ లేదు. బట్ ఈ బ్యాస్ అనే ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఎవరైనా కొనుక్కొని ప్రాక్టికల్గా వాడితే దానివల్ల మనకి లాభం ఉందా నష్టం ఉందా అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా దీనిపైన నేను కస్టమర్ ఫీడ్బ్యాక్ వీడియో తీస్తాను. సో అప్పటి వరకు ఈ బ్యాస్ అనే ప్లాన్ పైన నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో ఒకసారి కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చాక దీని కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో మనకి తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ టీవీఎస్ నుండి. టీవీఎస్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఐక్యూబ్ లైనప్లో ఒక కొత్త వేరియంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ లైనప్లో 5 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. బేస్ వేరియంట్ టీవీఎస్ ఐక్యూబ్లో 2.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అండ్ 3.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దాని తర్వాత మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వస్తుంది. దీంట్లో డిస్ప్లే చేంజ్ అవుతుంది. సో దీంట్లో కూడా 3.5 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. దాని తర్వాత ఎస్టీలో 2 ఉంటాయి, 3.5 kWh బ్యాటరీ ప్యాక్, 5.3 kWh బ్యాటరీ ప్యాక్. సో ఇప్పుడు ఈ బేస్ వేరియంట్ 2.2 kWhకి అండ్ 3.5 kWhకి మధ్యలో వీళ్ళు 3.1 kWh వేరియంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మొత్తం బేస్ వేరియంట్ కింద వస్తుంది. ఎలాంటి ఫీచర్స్ ఉండవు, బేసిక్ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే 2.2 kWhతో కంపేర్ చేసుకుంటే కొంచెం రేంజ్ పెరుగుతుంది. సో దీంట్లో కంపెనీ వాళ్ళు 3.1 kWh బ్యాటరీ ప్యాక్ని ఇచ్చారు. 123 km ఐడిసి రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఒక 90 నుండి 100 km రియల్ రేంజ్ వస్తుంది. బేస్ వేరియంట్లో 75 km రేంజ్ వస్తుంది. సో నాకు 75 వద్దు, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు ఈ వేరియంట్ని ఆఫ్ చేసుకోవచ్చు. 82 kmph టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. 0 నుండి 80% ఛార్జింగ్ 2 గంటలు 45 నిమిషాల్లో అయిపోతుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మొత్తంగా ఇది 5 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో కాస్ట్ విషయానికి వచ్చేస్తే దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,21,000 అనమాట. బేస్ వేరియంట్ యొక్క కాస్ట్ 1,05,000. దీని తర్వాత వేరియంట్ 3.5 kWh వేరియంట్ యొక్క కాస్ట్ 1,30,000. 1,05,000కి 1,30,000కి మధ్యలో 1,21,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈ 3.1 kWh వేరియంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఏథర్ నుండి. సేమ్ టీవీఎస్ కంపెనీ లాగానే ఏథర్ వాళ్ళు కూడా వాళ్ళ రిస్తా లైనప్లో కొత్త వేరియంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రీవియస్గా ఏథర్ రిస్తాలో 3 వేరియంట్స్ ఉండేవి. ఏథర్ రిస్తా ఎస్ బేస్ వేరియంట్, దీంట్లో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉండేది. దీంట్లో డీప్ వ్యూ డిస్ప్లే ఉండేది. దాని తర్వాత వేరియంట్ ఏథర్ రిస్తా జీ, దీంట్లో కూడా 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉండేది. బట్ దీంట్లో డిస్ప్లే చేంజ్ అయ్యేది. దీని తర్వాత ఏథర్ రిస్తా జీ 3.7 kWh. ఇప్పుడు ఈ బేస్ వేరియంట్కి మిడ్ వేరియంట్కి మధ్యలో ఇంకో వేరియంట్ని తీసుకొచ్చారు. ఏథర్ రిస్తా ఎస్ 3.7 kWh.
kWh. ఇప్పుడు టాప్ ఎండ్ వేరియంట్లో 2.9 ఉంది, 3.7 ఉంది, బట్ బేస్ వేరియంట్లో ఓన్లీ 2.9 ఉంది కదా. రేంజ్ ఎక్కువ కావాలి, నాకు డిస్ప్లే వద్దు అనుకునే వాళ్ళ కోసమే ఈ ఏథర్ రిస్తా ఎస్ 3.7 kWh వేరియంట్. సో దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,37,000గా కంపెనీ వాళ్ళు పెట్టారు. ఈ 3.7 kWh వేరియంట్ 159 కిలోమీటర్ల ఐడిసి రేంజ్తో వస్తుంది. అంటే మీకు ఒక రియల్ రేంజ్ 120 to 125 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎవరికైతే పెద్ద డిస్ప్లే వద్దనుకుంటున్నారో, రేంజ్ ఎక్కువ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వేరియంట్ని ఆప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ ఎంజీ నుండి. ఎంజీ విండ్సోర్ ఈవీలో కస్టమర్స్ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. చాలా మంది డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ని పెట్టి ఆ కార్ని ఛార్జ్ చేయలేకపోతున్నారు. నేను కొన్ని ఇన్స్టెన్సెస్ కూడా చూశాను. కార్ ఉన్న రోజే కార్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకోక రోడ్డు మధ్యలో స్టక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తూ ఎంజీ కంపెనీ ఒక అప్డేట్ని రోల్అవుట్ చేయనుంది. సో ఇది ఓటీ అప్డేట్ ద్వారానైతే రాదు, మీ దగ్గరలోని సర్వీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మీరు కార్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో అలా అప్డేట్ చేసేస్తే ఈ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇష్యూ వెళ్ళిపోతుందని ఎంజీ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరైతే అప్డేట్ చేయించుకున్నారో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇష్యూ పోయిందా లేదా అంతే ఉందో ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ ఎంజీలో ఇంకొన్ని చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా ల్యాగ్ అవ్వడము, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అప్పుడప్పుడు పనిచేయకపోవడము. సో ఇలాంటి ఇష్యూస్ని కూడా కస్టమర్స్ ఫేస్ చేస్తున్నారు. మరి మీరు ఎవరైనా ఎంజీ విండ్సోర్ ఇవి వాడుతూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా గమనించుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్, ఎలక్ట్రిక్ కార్ సేల్స్కి సంబంధించి జూన్ మంత్లో ఎన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ సేల్ అయ్యాయి అనేది నేను డెడికేటెడ్ వీడియో చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు క్విక్గా ఈ జూన్ మంత్లో ఎన్ని ఎలక్ట్రిక్ కార్స్ సేల్ అయ్యాయో చూద్దాము. సో మొత్తంగా ఈ జూన్ 2025లో మన ఇండియాలో 13,004 ఎలక్ట్రిక్ కార్స్ సేల్ అయ్యాయి. పొజిషన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఆబ్వియస్గా టాటా ఉంది, బట్ వీళ్ళ మార్కెట్ షేర్ అనేది భారీగా తగ్గింది. సెకండ్ ప్లేస్లో ఎంజీ ఉంది, థర్డ్ ప్లేస్లో మహీంద్రా ఉంది, ఫోర్త్ ప్లేస్లో హ్యుండై ఉంది, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో BYD ఉంది. కియా వాళ్ళు ఈ జూలై 15వ తేదీన క్యారెన్స్ క్లావిస్ ఈవీని లాంచ్ చేయబోతున్నారు. సో అది కనుక సక్సెస్ అవుతే ఖచ్చితంగా అది BYD ఆర్ హ్యుండైని వెనక్కి నెట్టి టాప్ 5 పొజిషన్లోకి వస్తుంది. 2024 జూన్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎలక్ట్రిక్ కార్ సేల్స్ అనేవి 59% పెరిగాయి. బట్ లాస్ట్ మంత్ మేతో కంపేర్ చేసుకుంటే గ్రోత్ అనేది కేవలం 5.7%గానే ఉంది. సో మొత్తంగా ఈ ఎలక్ట్రిక్ కార్ సేల్స్లో టాప్ 3 కంపెనీస్ వచ్చేసరికి 88% ఆఫ్ ద సేల్స్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ న్యూస్ కియా నుండి. ఇప్పుడే చెప్పినట్టు కియా కంపెనీ వాళ్ళు ఇండియాలో జూలై 15వ తేదీన కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. రీసెంట్గా ఎలక్ట్రిక్ కార్కి సంబంధించిన టీజర్ని వదిలారు. ఈ టీజర్ని చూస్తూ ఉంటే ప్రస్తుతం ఐసీ వర్జన్లో అవైలబుల్గా ఉన్నదానికి ఎలక్ట్రిక్ వర్జన్కి పెద్ద తేడా లేదండి. ఎక్స్టీరియర్స్ అలానే ఉన్నాయి, ఇంటీరియర్స్ అలానే ఉన్నాయి. కాకపోతే ఫ్రంట్ గ్రిల్ ఒకటి చేంజ్ అయింది. ఫ్రంట్లో ఛార్జింగ్ పోర్ట్ని కియా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లో ఇచ్చారు. సో ఇది ఇండియాలో తయారవబోయే ఫస్ట్ కియా ఎలక్ట్రిక్ కార్గా మారబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కియా EV6, EV9ని వీళ్ళు CBU యూనిట్గా తీసుకొచ్చి ఇండియాలో సేల్ చేశారు. అందుకే వాటి ప్రైజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఇండియాలో తయారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రైజింగ్తోనే కియా వాళ్ళు దీన్ని తీసుకొస్తారు. సో ఈ టీజర్లో ఈ కార్లో 490 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేశారు. మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి జూలై 15వ తేదీన తెలుస్తాయి. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ షామీ నుండి. షామీ అనేది మొబైల్ ఫోన్స్ తయారు చేసే కంపెనీ. ఇది బేస్డ్ అవుట్ ఆఫ్ చైనా అన్నమాట. సో చైనాలో వీళ్ళు ఎలక్ట్రిక్ కార్లను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఫస్ట్ కార్ వీళ్ళది షామీ SU7. ఇది ఒక స్పోర్ట్స్ సెడాన్ ఎలక్ట్రిక్ కారు. ఇది చాలా హిట్ అయింది. చాలా మంది ఎలక్ట్రిక్ కార్ని ఎగబడి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా మంచి ప్రైజింగ్, తక్కువ ప్రైజింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ కార్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ కార్ సక్సెస్ అయిందని వీళ్ళు సెకండ్ ఎలక్ట్రిక్ కార్ని కూడా లాంచ్ చేశారు. దీని పేరు షామీ YU7. ఇది ఒక స్పోర్ట్స్ SUV అన్నమాట. ఈ కార్ని లాంచ్ చేసి బుకింగ్స్ ఓపెన్ చేసిన 18 గంటల్లోనే వీళ్ళకి 2,40,000 బుకింగ్స్ వచ్చాయి. 2,40,000 బుకింగ్స్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైస్. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ కేవలం 30 లక్షలు ఉండే స్టార్ట్ అవుతుంది. చూడడానికి 2 కోట్ల ఎలక్ట్రిక్ కార్లా కనిపించే కారు 30 లక్షలకి వస్తుందంటే జనాలు ఎగబడి దీన్ని ప్రీ బుకింగ్ చేసుకున్నారు. బట్ 2,40,000 బుకింగ్స్ వచ్చేసరికి దీని వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు 1 year వరకు పెరిగిపోయింది. సో ఇప్పుడు మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అని అది వేరే గొడవ నడుస్తుంది. అయితే ఈ కార్ గురించి ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక స్పోర్ట్స్ SUV అన్నమాట. దీని టాప్ ఎండ్ వేరియంట్ యొక్క టాప్ స్పీడ్ గంటకి 253 కిలోమీటర్లు. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ సింగిల్ ఛార్జ్ చేస్తే 825 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 10 to 80% ఛార్జ్ని కేవలం 12 minutesలోనే చేస్తామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బట్ వీళ్ళు ఫస్ట్ లాంచ్ చేసిన షామీ SU7కి ఒక యాక్సిడెంట్ అయింది. సో ఆ యాక్సిడెంట్ వల్ల దీనికి ఏమైనా డిమాండ్ తగ్గుతుందేమో అనుకున్నాను, కానీ
డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. బట్ సేమ్ మనలాగానే తక్కువ కాస్ట్ వస్తుంది అనేసరికి దీనికి డిమాండ్ అయితే భారీగా వచ్చేసింది. అయితే యాపిల్ లాంటి కంపెనీకే ఎలక్ట్రిక్ కార్ని తయారు చేయడం చాలా కష్టమైంది. సో అలాంటి షామీ లాంటి కంపెనీ పోర్షే లాంటి ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేస్తుంది. దీనికి మెయిన్ రీజన్ లోకలైజేషన్. చైనాలోనే దీనికి సంబంధించిన అన్ని పార్ట్స్ దొరుకుతాయి అండ్ వీళ్ళు రోబోట్స్తో ఈ ఎలక్ట్రిక్ కార్స్ని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళకి మేకింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో అందుకే ఎలక్ట్రిక్ కార్ని వీళ్ళు ఇంత చీప్ ప్రైస్కి తీసుకురాబోతున్నారు. ఈ కార్లు ఇండియాలోకి వస్తాయంటే రానున్న 2 సంవత్సరాల్లో అయితే రావు. 2027లో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్ ఉన్నట్టు చెప్పారు. బట్ నాకు తెలిసి ఖచ్చితంగా రావనుకుంటా. సో ఇవి మాత్రం చైనాకే పరిమితం. సో ఇవన్నమాట మరి ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.